వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అవుతారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభతో పాటుగా మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, అసెంబ్లీ అలాగే మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించినట్టుగా చూస్తున్నాం. ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? అప్డేట్ చెప్పండి. హరి, ప్రధానంగా రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క సమస్యను కూడా అడ్రస్ చేయట్లేదు. ఆ సమస్యను పరిష్కారం కోసం ప్రభుత్వ వైపు నుంచి ఎలాంటి చర్యలు అయితే కనబడట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో తాడేపల్లిలో జరగబోతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయింది కాబట్టి గవర్నర్ ప్రసంగం కూడా కొనసాగింది. గవర్నర్ ప్రసంగంలో ఇప్పటికే అత్యంత దారుణమైనటువంటి అబద్దాలను గవర్నర్ తో కూడా చదివించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులైతే వారికి రావాల్సినటువంటి దాదాపు 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి నిధుల బకాయి ఇంతవరకు చెల్లించినటువంటి పరిస్థితి. నిరుద్యోగులకి ఉపాధి లేదు. అయితే ఇన్ని జరుగుతున్నా కూడా అనేక అనవసరమైనటువంటి అంశాల జోలికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పోతుంది. వాళ్ళకి సంబంధించి పెద్ద ఎత్తున బినామీలకు 1,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం, వారి ద్వారా కమిషన్లు తీసుకునేటువంటి ప్రయత్నం, ఇక తిరుమల లడ్డు వ్యవహారంలో సంబంధించి అయితే ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యవహరించినటువంటి తీరు కానీ వీటన్నిటి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో వీటి మీద ఖచ్చితంగా అసెంబ్లీలో నిలదీయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే నిన్న గవర్నర్ ప్రసంగాన్ని సమయంలో కూడా వెళ్లింది. ఆ సందర్భంగా ప్రభుత్వం వైపు జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాల గురించి ప్రశ్నించే ప్రయత్నం చేసింది. అయితే ప్రభుత్వం వైపు నుంచి ప్రధానంగా ఇక్కడ ప్రతిపక్ష హోదా గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. కానీ అసెంబ్లీలో ఉంది కేవలం 4 పార్టీలు. ఆ 4ట్లో 3 అధికార పక్షంలో ఉన్నాయి, టీడీపీ, జనసేన అట్లాగే బీజేపీ. కేవలం మిగిలింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది ఎప్పటి నుంచో పార్టీ డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే కేవలం ప్రజా సమస్యల గురించి ఎక్కడ పెద్ద ఎత్తున నిలదీస్తారనేటువంటి ఒక భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఎలాంటి అంశాల గురించి చర్చించాలనే దాని మీద వైఎస్ జగన్ ఈ రోజు సభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగబోతున్నటువంటి సమావేశం సందర్భంగా అనేక కీలకమైనటువంటి అంశాలపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. హరి, ఆల్రైట్, థాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ రవీందర్.